గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. గ్యారంటీ దరఖాస్తులు ట్రంకు పెట్టెల్లోకి, వార్డుకో బాక్సు, కొనుగోలుకు మున్సిపల్ శాఖ ఆదేశం. దరఖాస్తుల స్వీకరణ తర్వాత చర్యలేమిటి? అధికార యంత్రాంగంలో కరువైన స్పష్టత. పథకాల అమలుపై అర్హుల్లో అనేక సందేహాలు. ప్రజాపాలనలో దరఖాస్తుల కోసం బారులు. రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ పత్రాల కొరత. భారీ క్యూ లైన్లతో పలుచోట తొక్కిసలాట. మెదక్ జిల్లాలో గుండెపోటుతో వ్యక్తి మృతి. శుక్రవారం ఒక్కరోజే 8 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది నుంచి 6 గ్యారంటీల దరఖాస్తు పత్రాల కోసం పోటీ పడుతున్న ప్రజల ఫోటో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ వీక్ కట్టుకదలే. కాళేశ్వరం కరెక్టే. మంత్రుల పర్యటనతో ప్రాజెక్టుపై ఆరోపణలనే డొల్లైనని తేటతెల్లాం. ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి హంబక్. 93,000 కోట్లే ఖర్చయిందన్న మంత్రులు. రాహుల్ రేవంత్ అవినీతి ఎక్కడో చెప్తారా? 98,000 ఎకరాల కొత్త ఆయకట్టు పెంపు. 17 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. పీపీటీలో నిజాలు చెప్పిన మంత్రులకు థ్యాంక్స్. ఇన్నాళ్ళు ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని, ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఎట్లా అన్నారు? మేడిగడ్డ ఘటనపై విచారణను కోరిందే మేము. ఎంక్వైరీకి ముందే అవినీతి అని తీర్పులు ఇస్తారా? కాంగ్రెస్కు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్. కాళేశ్వరం రీడిజైన్ సబబే అంటూ అక్కడ ఇంజనీర్లు కూడా స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి నిర్మిస్తాం. ప్రాణహిత చేవల ప్రాజెక్టు కొనసాగిస్తాం. మేడిగడ్డపై న్యాయ విచారణ జరిపిస్తాం. సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. కాళేశ్వరం రీడిజైన్ సబబే. ప్రాణహిత కంటే పెరిగిన ఆయకట్టు, నీటి నిల్వ సామర్థ్యం, నీటి లభ్యత, మహారాష్ట్ర అభ్యంతరాలు, సిడబ్ల్యూసీ సూచన మేరకే మార్పులు. పీపీటీ ద్వారా ఉన్నతాధికారుల స్పష్టం. కాళేశ్వరంతో 17 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. ఇప్పటికే 98,000 ఎకరాల కొత్త ఆయకట్టు. 2029 నాటికి పూర్తి ఆయకట్టుకు నీరు. ఆ తర్వాతే బరాజు పనుల పునరుద్ధరణ చర్యలు. ఏజెన్సీలతో కాపర్ డ్యాం పనులు. మంత్రులతో ఈఎన్సీ మురళీధర్. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలి. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షమే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. దుర్మార్గపు ప్రచారంతోనే కాంగ్రెస్కు అధికారం. 6 గ్యారంటీలను అమలు చేసేదాకా వదలం. పదవులున్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటాం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. ఆధార్ కోసం బేజార్. 6 గ్యారంటీల వేళ కార్డుల అప్డేట్ జనం తిప్పలు. అడ్రస్సు, ఫోన్ నెంబర్ల మార్పు కోసం ఇక్కట్లు. ఉదయం నుంచే సెంటర్లకు పరుగులు. తిండి తిప్పలు మాని గంటల కొద్ది పడిగాపులు. జనం తాగిడితో నిర్వాహకులకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. హరీష్ అన్న రైతు బంధు పడలే. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సోదరుడి దశదిన కర్మకు ఎమ్మెల్యే హరీష్ రావు హాజరైన సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనం మధ్య నుంచి హరీష్ రావు నడుచుకుంటూ వస్తున్నప్పుడు పెద్ద కేక వినిపించింది. ఆయన చూడగానే కురవి మండలం కంచెర్ల తండాకు చెందిన రైతు బానతు వీరన్న ముందుకొచ్చారు. హరీష్ అన్న ఇంకా రైతు బంధు పడలేదు, పెట్టుబడికి ఇబ్బంది అవుతుంది, కేసీఆర్ ప్రభుత్వం టంచనగా పైసలు వేస్తుండే అప్పుడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బాధను అర్థం చేసుకున్న హరీష్ మౌనంగా ముందుకు కదిలారు. వచ్చే నెలలో స్విట్జర్లాండ్కు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్ టూర్. సాఫ్ట్ నర్సు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో గందరగోళం. తక్కువ మార్కులు వచ్చిన మెరిట్ జాబితాలో పేర్లు. ట్రాన్స్ఫార్మర్ కష్టాలు. భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం వావిళ్లపల్లిలో కరెంటు కోతలపై రైతులు ఆందోళనకు దిగారు. మండలంలో రోజుకు 8 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని, అది కూడా ఉదయం 4 నుంచి 7 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం మరో 3 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో 4 రోజుల్లో 4 సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ కరెంటు తీగల్ని పట్టుకొని ఇలా నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్ ఎక్కిన అమ్మ ఒడి. గర్భిణులు నెల దవాఖానలో ఉచిత పరీక్షలు చేయించుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం అమ్మ ఒడి 102 వాహనాలను సమకూర్చింది. అయితే ఆ సేవల్లో కొన్ని చోట్ల అలసత్వం కనిపిస్తోంది. ఆసిఫాబాద్ జిల్లా ఉషేగావ్ పీహెచ్సీ పరిధిలో 5 గ్రామాలకు చెందిన గర్భిణులను శుక్రవారం ఆదిలాబాద్ రిమ్స్కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లాల్సి ఉండగా అంబులెన్స్ రాలేదు. దీంతో 8 మంది గర్భిణులను ఆర్టీసీ బస్సులోనే 70 కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్ తీసుకెళ్లి వైద్య పరీక్షల తర్వాత మళ్లీ బస్సులోనే తీసుకొచ్చారు పీహెచ్సీ సిబ్బంది. సార్వత్రిక సమరానికి సన్నాహం. 3 నుంచి బీఆర్ఎస్ వరుస సమావేశాలు. తెలంగాణ భవన్లో సెగ్మెంట్ల వారీగా భేటీలు. పాల్గొననున్న కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు. ఆర్టీసీకి 1,050 కొత్త బస్సులు రాక నేడు రోడ్డెక్కనున్న 80 కొత్త బస్సులు ప్రారంభించనున్న మంత్రి పొన్నం. మరో 1,040 ఎలక్ట్రిక్ బస్సులు కొనాలని నిర్ణయం. 51 అడుగుల బాలరాముడు అయోధ్య గర్భగుడిలో కొలువుదీరే విగ్రహాన్ని ఎంపిక చేసిన ఆలయ ట్రస్ట్. వచ్చే నెల 22న విగ్రహ ప్రతిష్ట. 35 అడుగుల దూరం నుంచి భక్తులకు దర్శనం. ట్రంప్కు మరో షాక్. ప్రైమరీలో పోటీ పడకుండా మైన్ రాష్ట్రం నిషేధం. తెలంగాణ టుడే. పొలిటికల్ స్లగ్ ఫెస్ట్ బ్రేక్స్ అవుట్ ఓవర్ కాళేశ్వరం. గవర్నమెంట్ టు ఆర్డర్ ప్రోబ్ ఇంటూ క్వాలిటీ ల్యాప్సెస్. బిడ్ టు డైవర్ట్ ఫోకస్ ఫ్రమ్ 6 గ్యారంటీ సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తున్నాను టీ న్యూస్.